నమ్మకమైన ఈ మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సహోదరులు సహోదరీలు సేవకులు సేవకురాలు వాళ్ళు ఏదో పనిలో ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, మేము వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి అని ఎంతో సాత్వికంతో ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. మీరు తృప్తి కలిగిన ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో తండ్రి మేము చేసిన ప్రతి ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని కూడా మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా ఒక ప్రత్యేకమైన అంశం తీసుకొని లెంటన్ మీటింగ్తో కూడిన ఒక ప్రత్యేకమైన అంశం మేము ధ్యానించబోతుండగా మా ప్రతి మాట ఆలోచన క్రియ మీ మనసుకి సంతోషము మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో మొదటిగా మనము ఈ స్లైడ్ చూద్దాము. మా దివ్య స్లైడ్ చూపిస్తున్నామమ్మా. అందరు కనిపిస్తుందా స్లైడ్? Not yet, sir. Not yet. I think not yet. Okay. Can we see this? Okay. అయితే ఈరోజు నేను కొన్ని ఆపోజిట్స్ తీసుకొని మీ ముందు సందేశము తీసుకొని వస్తున్నాను. ఆపోజిట్స్ ఏంటంటే బ్రోకెన్ అండ్ అన్బ్రోకెన్, కవర్డ్లీ అండ్ కరేజ్, గార్డెన్ ఆఫ్ కండమ్నేషన్ అండ్ గార్డెన్ ఆఫ్ రిజరక్షన్, డౌన్ అండ్ అప్, అన్ని కూడా ఆపోజిట్స్, సో దట్ వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ద సబ్జెక్ట్. మొదటిగా బ్రోకెన్ అండ్ అన్బ్రోకెన్. అయితే ఇప్పుడే మనం చదువుకున్నాం హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? దేవుడు నానా సమయంలో నానా విధానాలుగా రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడుతూనే వచ్చి ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారపడి ఉంది. సో ఆ ఒక్క జీవితంలో జరిగే సంఘటనలు అకస్మాత్తుగా జరగలేదు, ప్రతిదీ దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది అని రుజువుపరచుటకు దేవుడు ఆది కాండం నుంచి మనం గమనిస్తే రక్షకుడు రాబోతున్నాడు అని ప్రవచనాల ద్వారా సూచనల ద్వారా మాట్లాడుతూనే వచ్చి ఉన్నాడంట. సో మనము ఒక సూచనని మనం తీసుకుంటే, మొన్న లాస్ట్ వీక్ నేను మాట్లాడినప్పుడు పామ్ సండే గురించి మనం ధ్యానించినప్పుడు మనం చూసాం పస్కా గొర్రెపిల్ల ఎలాగ యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచిస్తుంది అని. అది నిర్దోషంగా ఉండాలి. మన ప్రభువారు కూడా పవిత్రుడు, నిర్దోషమైన వ్యక్తి. అది యూదుల గృహం లోపల 4 రోజుల ముందు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మట్టలాదివారం దినంన సిల్వ వేయబడక ముందు 4 రోజుల ముందు దేవుని గృహమైన యెరూషలేంకి వచ్చి ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మనం చూసాం పోలికలు ఏంటో అనేది. అయితే అది సాయంత్రం వేళ వధింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కరెక్ట్గా 3ంటికి, యూదుల క్లాక్లో సాయంత్రము 3ంటికి ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే ఆయన పలికిన 7వ మాట ఏంటంటే, తండ్రి నీ చేతిలో నా ఆత్మని సమర్పిస్తున్నాను. సో దాని తర్వాత ఏం జరిగినాయి సంఘటనలు మనం చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. బ్రోకెన్ అండ్ అన్బ్రోకెన్. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం చదవమ్మా మంజుల. పస్కా గొర్రెపిల్లలో ఇంకొక విషయం ఉండాలి. ఇక్కడ చూడండి, రోమా సైనికులు వచ్చారు, వేరే యేసుతో పాటు వేయబడిన నేరస్తుల కాళ్ళని ఇరగొడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళని ఇరగొట్టలేదు, ఎముకలని ఇరగొట్టలేదంట. ఎందుకు? ఒకసారి మనం చదువుదామా? నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం చదవమ్మా. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఒక్క ఎముక కూడా ఇరగొట్టకూడదు. ఎంతగా టాలీ అవుతుంది చూడండి. దేవుని పస్కా గొర్రెపిల్ల మధ్యన యూదులు అర్పించిన పస్కా గొర్రెపిల్ల, మొదటి పస్కా పండుగ దినం వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఆచరించారో అప్పుడు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే దాంట్లో ఒక్క ఎముక కూడా ఇరగొట్టకూడదు. అలాగే దేవుని పస్కా గొర్రెపిల్ల సిల్వ వేయబడినప్పుడు చూడండి, రోమా సైనికులు వచ్చారు, అక్కడ వేరే నేరస్తుల కాళ్ళని ఇరగొట్టారు, కానీ ప్రభువారి కాళ్ళని ఇరగొట్టట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని పస్కా గొర్రెపిల్ల కాళ్ళలో ఎముకలు ఏది కూడా ఇరిగిపోవడానికి వీల్లేదు. సో దాంతో కూడిన మాటలు యోహాను ఎంతో చక్కగా రాస్తున్నాడు. ఒకసారి తీయమ్మ 19వ అధ్యాయము 31వ వచనం నుంచి 36వ వచనం. అన్ని కూడా దేవుని సంకల్పం ప్రకారంగా జరుగుతుంది. ఏమనంటే ద్వితోపదేశ కాండం మరి 21వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా మనం చదివితే
ఇది ఇజ్రాయెల్ దేశము, పవిత్రమైన దేశము. ఎవరు సిల్వ వేయబడుతున్నారో, ఉరి వేయబడుతున్నారో వాళ్ళ శరీరాలు అలాగే వేలాడుతూ ఉండకూడదు. సాయంత్రం వేళ ఆ వేలాడుతూ ఉంటే ఈ పవిత్రమైన భూమి అపవిత్రపరచబడుతుంది. సో ఆ శరీరాలను తీసేసి సమాధి చేయాలి అని ద్వితోపదేశ కాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు రాయబడి ఉంది. సో యూదుల నాయకులు వెళ్ళి పోంతి పిలాతు దగ్గర మనవి చేస్తున్నారు. ఏమనంటే, ఈ సిల్వ వేయబడిన వాళ్ళు జల్దీ చనిపోవాలి, అయితే మీరు వాళ్ళ కాళ్ళని ఇరగొట్టండి, చనిపోతే మేము వాళ్ళ శరీరాలను తీసుకొని వెళ్ళి సమాధి చేస్తామని. సో అన్ని కూడా దేవుని సంకల్పం ప్రకారం ఎలాగ జరుగుతుందో మనం చూద్దాం. 19వ అధ్యాయం 31 నుంచి 36 చదవమ్మా. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కంటిన్యూ. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లును కారెను. ఇది చూచి వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. కంటిన్యూ మా 36వ వచనం వరకు. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అని లేఖనములు నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనలో ఒక్క ఎముక కూడా ఇరగొట్టబడదు అని ప్రవచనాలు ఎలాగా ఉన్నాయో లేఖనంలో అలాగే జరిగేను. ఎక్కడుంది ఆ ప్రవచన? 12వ అధ్యాయము నిర్గమకాండం 46వ వచనంలో మనం చదువుకున్నాం, పస్కా గొర్రెపిల్ల ఎముకలని ఇరగొట్టకూడదు అని. అయితే మాటలో మాట ఇంకోటి ఏంటంటే, సిలువ వేయబడే వాళ్ళు 6 గంటల్లో చనిపోరండి. యేసుక్రీస్తు ప్రభువారు 9ంటికి సిలువ వేయబడారు. కరెక్ట్గా 3ంటికి ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు, ఆయన ఆత్మని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు. పోంతి పిలాతు మొదటిసారి కాదు ఎవరినో సిలువ వేసింది, ఆయన అనేకులను సిలువ వేసి ఉన్నాడు. కానీ దేవుని పస్కా గొర్రెపిల్ల చూడండి, అన్నీ దేవుని చిత్తం ప్రకారం ఎలా జరుగుతుందో. దేవుని పస్కా గొర్రెపిల్ల 3ంటికే చనిపోవాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కరెక్ట్గా 3ంటికి ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో చెప్తాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, మెస్సయ్యను ఎవరు చంపలేరు, నన్ను ఎవరు చంపలేరు, స్వయాన నేనే నా ప్రాణంని అప్పచెప్తాను, స్వయాన నేనే తీసుకోగలుగుతాను, నాకు ఆ శక్తి ఉంది అని చెప్పి ఉన్నాడు. సో 3ంటికి ఎవరు 6 గంటల్లో శిల్వ మరణం ఎవరు పొందరు. ఆయన స్వయాన ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి జన్మము అద్భుతం అని అంటాం, కరెక్టే. ఆయన మరణం కూడా అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44, 45 కూడా మనం చదువుదాము. పోంతి పిలాతు ఎవరినో మొదటిసారి సిలువ వేయబడలేదు. ఎప్పుడు అర్మితియా ప్రాంతంకి చెందిన యోసేపు వచ్చి నాకు యేసుక్రీస్తు ప్రభువారి శరీరం కావాలి, నేను సమాధి చేస్తాను అని అన్నప్పుడు పోంతి పిలాతుకి ఆశ్చర్యం కలిగిందంట. ఎందుకంటే అంత త్వరలో ఎవరు సిలువ మరణము పొందరు. ఒకసారి చదవమ్మా, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44, 45. అన్మ్యూట్ చేసుకోమ్మా. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతన్ని అడిగెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్గా 3ంటికి దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఆయన ఆత్మని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు. అందుకే పోంతి పిలాతుకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువారు పలికిన సిలువలో ఒక మాట, పశ్చాత్తాపం పొందిన నేరస్తుడు పట్ల, ఈ దినమే నువ్వు నాతో పాటి పరదేశంలో ఉంటావు. పరలోకం అని చెప్పలేదు. పరదేశం పరలోకం మధ్యన వ్యత్యాసం ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజే నువ్వు నాతో పాటి పరదేశంలో ఉంటావు అని ప్రభువారు చెప్పి ఉన్నారు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వండి. అదే దేవుని చిత్తం ప్రకారంగా
ఆ దొంగ ఆర్ ఆ నేరస్తుడు కాలు ఇరగొట్టబడకుండా ఉంటే ప్రభువారు చెప్పిన మాటలు నెరవేర్చబడతాయా? గివ్ మీ No, an sir. answer. No, no. నో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ దినమే ఆ నేరస్తుడు చనిపోవాలి. అప్పుడే ఆయన పరదేశంలో ప్రభు వారితో పాటు ఉండగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చరిత్ర మనం చూస్తే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైన ఆంద్రేయను కూడా సిలువ వేశారు. ఆంద్రేయను సిలువ వేసినప్పుడు 3 దినముల తర్వాత ఆయన చనిపోయాడు. 6 గంటల సంగతి పక్కన పెట్టండి. 3 దినములు పట్టింది ఆంద్రేయకి చనిపోదానికి. సో ఆ సమయంలో కూడా గొప్ప విషయం ఏంటంటే శిలువ మీద వేలాడుతూ ఆయన చుట్టుపక్కల ఉన్న శత్రువులతో ఆయన సువార్త పంచుకున్నాడు ఆంద్రియ. కానీ ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన ప్రకారంగా ఆ దినమే పరదేశులు ఉండాలి అని అంటే ఎంత కూడా జరగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదుల నాయకులు వెళ్ళి పొంతి పిలాతుని అడగాలి, కాళ్ళని ఇరగొట్టాలి అని. సో వాళ్ళు వచ్చి ఇలా కాళ్ళని ఇరగొట్టాలి. ఇప్పుడు నేను మెడికల్ రీజన్స్ కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎవరన్నా సిలువ వేయబడినప్పుడు ఏ మెడికల్ డాక్టర్ అన్న మేము అడగండి, ఆయన ఏం చెప్తాడంటే సిలువ వేయబడిన వ్యక్తి ఆయన శరీరంలో ఉన్న భారం అంతా కూడా కాళ్ళ మీద వేస్తాడు, అలాగే వేలాడుతూ ఉంటాడు. ఎప్పుడు కాళ్ళు ఇరగొట్టబడతాయో ఆయన శరీరము భారం అంతా కూడా ఊపిరితిత్తుల మీద వచ్చేస్తుంది. ఊపిరితిత్తుల మీద వచ్చినప్పుడు వెంటనే మరణము లభిస్తుంది. అందుకే కాళ్ళని ఇరగొడుతున్నారు. సో కాళ్ళు ఇరగొట్టడం వలన యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించిన మాటలు నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఆ పశ్చాత్తాపం పొందిన నేరస్తుడు ఆ దినమే పరదేశంలో ఉండడానికి వీలయ్యేది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే బ్రోకన్ అండ్ అన్బ్రోకన్. అన్ని ఆపోజిట్స్ నేను వాడుతున్నాను సో దట్ వీ కెన్ ఈజీలీ రిమెంబర్. మా దివ్య, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ మా. కవర్డ్లీ అండ్ కరేజియస్. కవర్డ్లీ అండ్ కరేజియస్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నికోదేము యేసుక్రీస్తు ప్రభువు రహస్యమైన శిష్యుడు. ఆయన రాత్రి వేళ, ఒక్కసారి ఆ వాక్య భాగం చదువుదామా? 3వ అధ్యాయము యోహాను సువార్త, మొదటి 2 వచనాలు చదవమ్మా మంజుల. నికోదేము ఏ సమయంలో వస్తున్నాడు? ఆయన పరిసయ్యుడు, కానీ యేసువే మెస్సయ్యాని గ్రహించిన పరిసయ్యుడు. వేరే పరిసయ్యులందరూ కూడా యేసుని ఎదిరిస్తున్నారు, కానీ నికోదేము ఆయన మెస్సయ్యా నమ్మిన వ్యక్తి. చదవమ్మా. అతడు 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు జాగ్రత్త వినండి. రాత్రి వేళ వస్తున్నాడు ఈ పరిసయ్యుడు. ఎందుకు? దినంలో ప్రభుతో పాటు కనిపిస్తే వేరే పరిసయ్యులు ఈయనని ఎదిరిస్తారు, ఈయనని బహుశా సనద్రి సభ నుంచి దూరం చేసేస్తారు, వెళ్లివేసేస్తారు. అందుకు రాత్రి వేళ వస్తున్నాడు. అలాగే అరేబియా ప్రాంతంకి చెందిన యోసేపు, ఆయన కూడా ప్రభువారు చనిపోయే వరకు ప్రభువారి పట్ల ఆయన మనసులో ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆసక్తి ఉందో చూపించలేదు. కానీ ఎప్పుడు ప్రభువారు చనిపోయారో అప్పుడే అర్మితియా ప్రాంతంకి చెందిన యోసేపు బయటికి వచ్చి నేను యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా నమ్ముచున్నానని క్రియల చొప్పున చూపించాడు. ఒకసారి మనం చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 42 చదవమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 42. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 108 సెర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. థ్యాంక్ యూ మా. రహస్యమైన 2 శిష్యులు. అప్పటి వరకు ధైర్యం జాలట్లేదు. మేము యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులమని చెప్పుకోదానికి, వారి క్రియల చొప్పున చూయించుకోదానికి వాళ్ళు ధైర్యం చూపిస్తున్నారు.
ఆయనతో పాటు తిరిగిన శిష్యులు 12 మంది ఇప్పుడు పిరికితనం చూపిస్తున్నారు. చూడండి ఎక్కడ దాక్కొని ఉన్నారంట. ఒకసారి చూద్దామా, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. ఇప్పటి వరకు బహిరంగంగా మేము యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులమని చెప్పుకొని తిరిగిన వాళ్ళు 12 మంది ఎక్కడ దాక్కొని ఉన్నారంట. ఒకసారి చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా, అరే యూదుల పట్ల భయపడి, అరే చూడండి ఎంత ఆపోజిట్ గా అనిపిస్తున్నదో. ఇప్పటి వరకు భయపడిన అరిమతియా ప్రాంతంకి చెందిన యోసేపు అన్న, నికోదేము అన్న ధైర్యం చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మేము యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులమని బహిరంగంగా చెప్పుకొని తిరిగిన వాళ్ళు పిరికితనం చూపిస్తున్నారు. చూడండి, ఆర్ యు సీయింగ్ ద ఆపోజిట్స్? 7వ మాట ప్రభువారు పలికిన తర్వాత ఏమేం జరిగింది? ఎన్నో విషయాలు ఉన్నాయి పాఠాలు నేర్చుకోవడానికి. సో ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని కార్యము ఎప్పుడు ముందుకు జరుగుతూనే ఉంటుంది. ఎవరన్నా మేము ఆ కార్యము చేయము అని అంటే దేవుడు వేరే ఎవరన్నా ఉంటారు. ఎస్తేర్ కూడా మొదటిసారి మనం చూస్తే మొర్దెకాయి వెళ్ళి అమ్మతో మాట్లాడినప్పుడు, రాణి అయిన ఎస్తేర్ అమ్మతో మాట్లాడినప్పుడు, అమ్మా యూదులకి విరోధంగా హామాను ఒక భయంకరమైన చట్టము రాజుని వాడి తీసుకొని వచ్చాడు. యూదులందరినీ కూడా ఒక దినం చంపి వేసేయాలని రాజు ఆజ్ఞాపించాడు. అమ్మా నువ్వు రాణి అయి ఉన్నావు, వెళ్ళి విజ్ఞాపన చేయి రాజుతో అని అన్నప్పుడు ఆమె భయపడుతున్నది. అయ్యో నేను వెళ్ళొచ్చా, రాజు నన్ను పిలవలేదే అని భయపడినప్పుడు మొర్దెకాయి చెప్పిన మాటలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అమ్మా నువ్వు ఈ సమయంలో ధైర్యం చూపించి దేవుని వైపున, దేవుని ప్రజల వైపున నువ్వు ఏ కార్యం అన్నా చేయకుండా ఉంటే దేవుడు వేరే వాళ్ళని వాడుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుని సేవ ఎప్పుడు కూడా ఆగిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎవరు అప్పటి వరకు మేము బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులమని చెప్పుకొని తిరిగారో వాళ్ళు చివరి బాధ్యతలు యేసుక్రీస్తు ప్రభువారి శరీరం పట్ల చేయట్లేదు, నెరవేర్చట్లేదు. కానీ అప్పటి వరకు భయపడి ఎవరు ముందుకు రాలేదో, అరిమతియా ప్రాంతంకి చెందిన యోసేపు, నికోదేము, వాళ్ళు ఆ పవిత్రమైన కార్యము చేస్తున్నారు. దేవుని కార్యము ఎప్పుడు కూడా ఆగిపోదు. మనము ఆ దేవుని సేవలు ఉంటే అది మనకి ఒక గొప్ప ధన్యత అని భావిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనము ఏదో ఇది చాలా భారంగా ఉంది, అయ్యో దీని వలన ఈ కష్టాలు జరుగుతున్నాయి, ఈ నష్టాలు వస్తున్నాయి అని మనం తప్పుకుంటే దేవుడు వేరెవరినైనా వాడుకోగలుగుతాడు. మనకు ఆ ధన్యత పోతుంది. ఇదే మాటలు మొర్దెకాయి ఎస్తర్తో కూడా చెప్పినది మనం మర్చిపోకూడదు. సో ఫస్ట్ ఏంటంటే బ్రోకెన్ అండ్ అన్బ్రోకెన్, సెకండ్ ఇస్ కవర్డ్లీ అండ్ కరేజియస్. లెట్స్ గో టు ద థర్డ్ స్లైడ్. మా థర్డ్ స్లైడ్ ఎక్కడన్నా మీరు చూడండి, ఎక్కడ మనం ఓడిపోతామో దేవుడు అక్కడే గెలిచేటట్లు ఆయన కృప చూపించగలుగుతాడు. బలహీనులని ఆయన బలవంతులుగా మార్చగలుగుతాడు. ఆ హీబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం తీయమ్మా మంజుల. హీబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. హీబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. మోషే ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఆయన ఇచ్చిన సాక్ ఏంటంటే నేను దేవుని సేవలో వాడబడడానికి నాకు యోగ్యత లేదు అని చెప్తూ ఆయన ఇచ్చిన సాక్ ఏంటంటే, ప్రభువా నాకు నత్తి ఉంది అని అన్నాడు. ఆ నత్తివాడైన మోషే ద్వారా బైబిల్లో అన్నిటికంటే పెద్ద ప్రసంగం దేవుడు చేయించాడు. అన్నిటికంటే పెద్ద ప్రసంగం కొండ మీద ప్రసంగం కూడా కాదు. కొండ మీద ప్రసంగం మనం చూస్తే 3 అధ్యాయాల్లోనే ఉంటుంది. కానీ మోషే చివరి ప్రసంగం ద్వితోపదేశ కాండం మనం చూస్తే 34 అధ్యాయాల్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్ గా మోషే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. ఆ విషయం గ్రహించినప్పుడు ఒక బైబిల్ పండితుడు అన్నాడు, ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. When I realized the fact that God used a stammerer Moses to preach the longest sermon in the Bible, I am speechless అని అన్నాడు. నా నోటి నుంచి మాటలు రావట్లేదు. ఈ విషయం నేను గ్రహించినప్పుడు, దేవుడు ఒక నత్తివాడిని వాడి అన్నిటికంటే పెద్ద ప్రసంగం చేయించాడు అనే విషయం గ్రహించినప్పుడు నా నోటి నుంచి మాటలు రావట్లేదు, ఆశ్చర్యం కలుగుతుంది అని అన్నాడు. సో అలాగే మనం చూస్తే మొదటి పాపం, జాగ్రత్తగా వినండి, మొదటి ఆదాం ఒక మ్రాను దగ్గర చేశాడు. ఆ మ్రాను చాలా ఆకర్షణీయంగా ఉంది.
మరి రక్షణ ఎలాగొస్తున్నదంటే కడబడి ఆదాము ఇంకొక మ్రాను దగ్గర విధేయత చూపిస్తున్నాడు. ఆ మ్రాన్లో ఏ ఆకర్షణ కూడా లేదు, అది భయంకరంగా ఉంది. అక్కడ ఆయన విధేయత చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా గుడ్ ఫ్రైడేతో కూడిన సందేశం. నేను ఇప్పుడు ఈస్టర్ గురించి చెప్తున్నాను, ఈస్టర్ గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్త వినండి. గుడ్ ఫ్రైడే దినంన కడబడి ఆదాము ఇంకొక మ్రాను దగ్గర దాంట్లో ఏమీ కూడా అట్రాక్టివ్గా ఏమీ లేదు. అక్కడ భయంకరమైన పరిస్థితిలో ఆయన విధేయత చూపించాడు కాబట్టి రక్షణ వచ్చి ఉన్నది. ఇంకా మొదటి మ్రాను దాని పేరేంటి? జ్ఞానమిచ్చే చెట్టు. జ్ఞానమిచ్చే చెట్టు. కానీ ఎక్కడ రక్షణ వస్తున్నదో దాని గురించి ఏమని రాయబడి ఉన్నది? మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 18వ వచనం మనం చదవదామమ్మా. మంజుల ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. ఎలాగ పరిస్థితులను దేవుడు మారుస్తున్నాడు చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. చాలా మందికి, మెజారిటీకి సిల్వ ఈ మ్రాను వెరితనం. ఏది జ్ఞానం ఇచ్చే చెట్టు అని ప్రజలు అనుకున్నారో దాని వల్ల వెరితనం వచ్చింది, అవిధేయత కలిగింది. ఏది వెరితనం అని అనుకుంటున్నారో దాని ద్వారా రక్షణ వస్తున్నది, నిజమైన జ్ఞానం వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే అన్ని కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది. ఎక్కడ యేసు సిల్వ వేయబడారో అక్కడే పక్కనే ఒక తోట ఉండిందంట. ఇప్పుడే సహోదరి చదివారు, యోహాను సువార్త 19వ అధ్యాయం 41, 42 మంజుల గారు చదివారు. ఎక్కడ యేసు సిల్వ వేయబడాడో అది దేవుని చిత్తం ప్రకారంగా పక్కనే ఒక తోట ఉండేను. సో అక్కడ యేసుని సమాధి చేసేను. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. మరణంతో కూడిన తీర్పు ఎక్కడ వినబడుతున్నది అని అంటే ఈదేన్ తోటలో, ఒక తోటలో మరణంతో కూడిన తీర్పు వినబడుతున్నది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మట్టి నుంచే వచ్చావు, మరి మట్టికే చేరుతావు. అది మరణంని సూచించే తీర్పు, ఆర్ మరణం ఇచ్చే తీర్పు. అయితే నిత్య జీవం సూచించే పునరుద్ధానము ఇంకొక తోటలో జరుగుతున్నది. హల్లెలూయా, ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, ఎక్కడన్నా యేసుని సమాధి చేసి ఉండొచ్చమ్మా. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆయన ఒక తోటలోనే సమాధి చేయబడాలి. ఆ తోటని ఎవరెవరు ఇజ్రాయెల్ వెళ్ళారో నాలాంటి వాళ్ళు చూసేసి వచ్చారు ఆ ఖాళీ సమాధిని. సో మరణంతో కూడిన తీర్పు ఒక తోటలో వినబడింది అని అంటే నిత్య జీవంని సూచించే పునరుద్ధానము ఇంకొక తోటలో జరిగేటట్లు దేవుడు చూపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విల్ కమ్ టు ద ఫోర్త్ ఆపోజిట్. ఈ ఆపోజిట్ ఏంటంటే థర్డ్ ఆపోజిట్, గార్డెన్ ఆఫ్ కండమ్నేషన్ అండ్ గార్డెన్ ఆఫ్ రిజరక్షన్. గార్డెన్ ఆఫ్ కండమ్నేషన్ అండ్ గార్డెన్ ఆఫ్ రిజరక్షన్. యూ కెన్ సీ ది ఆపోజిట్స్. ఇప్పుడు మరి ఏం జరిగింది? ప్రభువారు సమాధి చేసిన తర్వాత ఆత్మరూపిగా ఆయన ఎక్కడెక్కడ వెళ్ళాడు అది కూడా మనం చూద్దాం. లెట్స్ కమ్ టు ద ఫోర్త్ సబ్ హెడ్డింగ్ మా. ఫస్ట్ మనకి ఒకటి తెలిసి ఉండాలండి, డిఫరెన్స్ బిట్వీన్ పారడైజ్ అండ్ హేట్స్ అండ్ హెవెన్ అండ్ హెల్. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం మనకి తెలిసి ఉండాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఎవరన్నా భయంకరమైన నేరం చేసినప్పుడు ఆయనకి మరణశిక్ష కోర్టు విధించింది అనుకుందాం. భయంకరమైన నేరస్తుడు, కోర్టు కూడా ఆయనకి మరణశిక్ష విధించింది. ఆయనని 5 స్టార్ హోటల్లో పెడతారా, ఆర్ ఒక భయంకరమైన జైల్లోనే పెడతారా? భయంకరమైన జైల్లోనే పెడతారు కదా. సో ఎవరు నరకంకి పాత్రలో వాళ్ళు నరకంకి ఇంకా వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అంటే పాతాళంలో ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేద లాజరు ఇంకా ధనవంతుని కథ మనం చూస్తే ఎక్కడ అబ్రహాం రొమ్ముని ఆనుకొని ఉన్నాడో అది పరదేశు, అది పరలోకం కాదు. అలాగే ఎక్కడ ఆ ధనవంతుడు కనిపించాడో అది పాతాళం, అది నరకం కాదు. వీళ్ళందరూ కూడా భయంకరమైన దుష్టులు. దేవుడు వాళ్ళని పాతాళంలో పెట్టాడు. కానీ రెండో రాకడ తర్వాత ధవల సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి తోయవేయబడతారు. నరకం పైన ఉంది, పాతాళం కింద ఉంది. అది చదువుదామమ్మా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి తోయవేయబడతారు.
మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. నృత్య లోకము అని అంటే పాతాళం. ఒక్కసారి అమ్మా దివ్య ఇంగ్లీష్ లో కూడా చదివినిపించమ్మా, ఆర్ ఎనీబడి హూ టేక్స్ ద ఇంగ్లీష్ బైబుల్, NIV బైబుల్ కెన్ రీడ్ ఇట్. రెవల్యూషన్ చాప్టర్ 20 verse 14. ఆ మృత్య లోకం అని అంటే ఏంటి? అది ఒక భయంకరమైన జైలే, కానీ నరకం కాదు అది. అక్కడ కూడా ప్రజలు చాలా బాధలకి, దుష్టులు బాధలకి గురి అవుతున్నారు. అందుకే ఏడుస్తున్నాడు ఆ ధనవంతుడు, నాకు ఒక చుక్క నీళ్లు Then death and Hades were thrown into the lake of fire. The lake of fire is different, Hades is different. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఉపదేశకుడు ఇది తెలుసుకోవాలి. సో వ్యత్యాసం ఏంటంటే పాతాళము, పరదేశు, భూమి కింద ఉన్నాయి. పరలోకము అలాగే నరకము భూమి పైన ఉన్నాయి. ఇది మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో పాతాళము, మరణము లేక్ ఆఫ్ ఫైర్ కి వేయబడేను అని అంటే లేక్ ఆఫ్ ఫైర్ ఇస్ డిఫరెంట్, పాతాళం ఇస్ డిఫరెంట్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు కూడా భయంకరమైన నేరస్తులు ఇంకా నరకంకి వెళ్ళలేదు. ధవల సింహాసనం తీర్పు, వేల పరిపాలన చివరి అయినప్పుడు వాళ్ళందరూ కూడా పాతాళం నుంచి నరకంకి తోయవేయబడతారు. ఓకే, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు ఆ పశ్చాత్తాపం పొందిన నేరస్తుడితో? ఏమన్నారంటే, బాబు నువ్వు ఈ దినం పరదేశంలో ఉంటావు అని అన్నారు, కానీ పరలోకం అని చెప్పలేదు. అందరు గొప్ప భక్తులందరూ కూడా అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, దానియేలు, దావీదు అందరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే వరకు పరదేశంలోనే ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 9వ వచనం చదువుదామమ్మా. ఎప్పుడు ప్రభువారు ఆరోహణమయ్యారో ఈ పరిశుద్ధులందరినీ కూడా, ఇంక్లూడింగ్ మారుమనసు పొందిన నేరస్తుడు, చెరగా పట్టుకొని పరలోకంకి వెళ్ళాను. ఒక్కసారి చదవమ్మా. ఎఫెసీయులకు అందుచేత ఆయన 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిరని చెప్పబడింది. చెరగా. ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పరదేశ్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ కృపాయుగంలో ఎవరు ఇక్కడ కళ్ళు మూస్తారో వాళ్ళు పరలోకంలో కళ్ళు తెరుస్తారు. ఇంకా పరదేశ్కి వెళ్ళే అవసరం లేదు. ఆరోహణం అయిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు ఎవరు క్రైస్తవులుగా మారు మనసు పొంది ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడిందో వాళ్ళు ఎప్పుడు చనిపోతారో వాళ్ళు ఇప్పుడు పరదేశ్కి వెళ్ళారు. ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది. ఏ దినం ప్రభువారు ఆరోహణం అయ్యారో ఆ దినం తీసుకొని వెళ్ళిపోయారు అందరినీ. ఇప్పుడు ఎవరైనా క్రైస్తవుడిగా చనిపోతే పరదేశ్కి వెళ్ళాడు, స్ట్రైట్ అవే పరలోకంకి వెళ్తాడు. కానీ దుష్టులు ఎవరు చనిపోతారో వాళ్ళు ఇప్పుడు నరకంకి వెళ్ళరు. వాళ్ళు ఎక్కడ బంధింపబడతారు అంటే పాతాళంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పాతాళం నిండుతుంది. జాగ్రత్త వినండి, పాతాళం నిండుతుంది, నరకం ఇంకా ఖాళీగా ఉంది. నరకంకి ఫస్ట్ వెళ్ళే వాళ్ళు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చివరి వచనాలను చదివితే మొదటిగా వేయబడే వాళ్ళు నరకం లోపల క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. దాని తర్వాత అందరు వేరే వాళ్ళు, ఈ పాతాళం ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. సో ఇప్పుడు పాతాళం నిండబడుతుంది, నరకం ఖాళీగా ఉంది. పరదేశు ఖాళీగా ఉంది, పరలోకం నిండబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యేసుక్రీస్తు ప్రభువారు, జాగ్రత్త వినండి, ఆయన ప్రాణంని తండ్రి చేతులు అప్పజెప్పిన తర్వాత ఇప్పుడు కిందయు వెళ్ళాను, పైకి వెళ్ళాను. కిందకి ఎందుకు వెళ్ళాను? పరదేశ్ దగ్గర అక్కడ ఒక గుంపు ఉంది. పరదేశంలో వాళ్ళు కంప్లీట్ ఎంజాయ్ చేయట్లేదు, కానీ ఒక గుంపు ఉంది. వాళ్ళకి ఈ పశ్చాత్తాపం పొందిన నేరస్తుడికి ఉన్న ఒక పోలిక ఏంటంటే వాళ్ళు చివరి గడియలో మారు మనసు పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఎవరు? జాగ్రత్తగా వినండి. నోవా ఎన్నోసార్లు చెప్పాడు ఇది వరదలు వస్తాయి అని. ఆయన సొంత అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు నమ్మలేదు. కానీ ఎప్పుడు వరదలు వచ్చినాయో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, శారీరకంగా చనిపోయే ముందు ప్రభువా తప్పైపోయింది, నోవా చెప్పిన మాటలు మేము వినలేదు ప్రభువా, మమ్మల్ని క్షమించు అని ఎవరు మారు మనసు పొంది చనిపోయారో వాళ్ళని దేవుడు పాతాళంలో తోసివేయలేదు. వాళ్ళకు ఒక సపరేట్ చేంబర్ ఇచ్చాడు. అక్కడ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త బోధించారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ మా. ఇక్కడ చూడండి, ఇక్కడ వరదలు వచ్చేసినాయి, ఓడ తలుపులు ముయ్యబడినాయి, కానీ బయట ఇంకా శారీరకంగా వాళ్ళు చనిపోలేదు.
వాళ్ళు నోవా మాటలు విన్నారు, కానీ అప్పుడు మారు మనసు పొందలేదు. కానీ శారీరకంగా చనిపోయే ముందు ఎలాగా మారు మనసు పొందిన నేరస్తుడు చివరి గడియలో మారు మనసు పొందాడో, వీళ్ళు కూడా మారు మనసు పొంది తర్వాత శారీరకంగా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రభువారు అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించారు. ఒకసారి చదవమ్మా, 1 పేతురు 3:19-20. 1 పేతురు 3:19-20. మా మంజుల, 1 Peter chapter 3 verses 19-20. ఓకే సార్. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఎందుకంటే వాళ్ళు పాతాళంలో తోయబడలేదు. అలాగే వాళ్ళ కొరకే సువార్త ప్రకటింపబడిందని 1 పేతురు 4:6. అమ్మ దివ్య, ఇంగ్లీష్ బైబిల్లో చదవమ్మా, లివింగ్ బైబిల్లో 1 పేతురు 4:6. Okay. That is why the good news. That is why the good news was preached even to those who were dead, killed by the flood, so that although their bodies were punished with death, they could still live in their spirits as God lives. Hallelujah, praise the Lord. దివ్య ఈవెన్ ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా చూయించి చదివింది చూడండి. మా దివ్య ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేట్. జస్ట్ నువ్వు చదివి ఉండొచ్చు, ఈవెన్ ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా నువ్వు చూయించావు. ఓకే, సో ప్రభు వారు అక్కడ వెళ్ళి సువార్త బోధించారు. ఇంకా వాళ్ళు పరిపూర్ణంగా ప్రభు దగ్గర వచ్చేసినట్టే, చెరగా పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు ప్రభువారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోహణమైన దినమున. ఓకే, సో అలాగే మనకి ఇంకొక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడండి, చివరి గడియలో మారు మనసు పొందిన వ్యక్తి. ఆయన పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉంది. మా మిడిల్ పిక్చర్ చూపించమ్మా. ఎవరు గుర్తొస్తున్నారు మీకు? మిడిల్ పిక్చర్ చూస్తుంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరే చెప్పాలి, అన్మ్యూట్ చేసుకొని గట్టిగా చెప్పాలి. సాంసోన్ కూడా చివరి గడియలో మారు మనసు పొందాడు. ఇక్కడ ఈ చివరి గడియలో మారు మనసు పొందిన వాళ్ళలో మనకి చూడండి ఒక గుంపు కనిపిస్తున్నది. ఒకటి చివరి గడియలో మారు మనసు పొందిన నేరస్తుడు, చివరి గడియలో మారు మనసు పొందిన సాంసోను, చివరి గడియలో మారు మనసు పొందిన నోవా సమయంలో ఉన్న ప్రజలు. ప్రత్యేకంగా నోవా, నేను చెప్తున్నాను, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మారు మనసు పొంది ఉంటారు. ఓకే, సో వాళ్ళకు కూడా సువార్త బోధింపబడింది. అక్కడ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త బోధించారు. సో మరి పరలోకం పైన కూడా వెళ్ళారు. ఇప్పుడు చూడండి, లెట్స్ గో టు నెక్స్ట్ లైన్. అప్ ఎక్కడ వెళ్ళారు? ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్లో మనకి ఒక పిక్చర్ కనిపిస్తుంది. పశ్చాత్తాపం దినమున ప్రధాన యాజకుడు రక్తంని తీసుకొని, ఒక గొర్రెపిల్లని, ఒక మేకపిల్లని చంపి దాని రక్తంని తీసుకొని అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళి అక్కడ నిబంధన మందసం మీద, కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించి ఫుల్ ఇజ్రాయెల్ దేశం పాపంల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఆ ప్రార్థన అంగీకరింపబడింది అనే దానికి రుజువు ఏంటంటే, ఆయన బయటికి వచ్చి, ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్, షాలోమ్ అని అందరికీ చెప్తాడు. ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు వస్తాడు, మన వైపున ఆయన చేసిన ప్రార్థనని తండ్రి అంగీకరించాడా, దేవుడు అంగీకరించాడా, యెహోవా దేవుడు అంగీకరించాడా అంటే ఈయన సజీవుడుగా బయటికి వచ్చి షాలోమ్ అని చెప్తే ఈయన చేసిన విజ్ఞాపన ప్రార్థన, ఈయన చేసిన విజ్ఞాపన బలి దేవుడు అంగీకరించినట్లు. అలాగే మనం ఎప్పుడు కూడా ఈస్టర్ అంటే ఏమన్నా ఎక్కువ వరకు దేని గురించి ధ్యానిస్తాము అని అంటే, అరే పునరుద్ధానం కలిగింది కదా యేసుక్రీస్తు ప్రభువారికి, మనకు కూడా పునరుద్ధానం కలుగుతుంది ఆయన శిష్యులంకి. ఆయన సమాధి తెరవబడిందా, మన సమాధి కూడా తెరవబడుతుంది. అవును, కరెక్ట్, అది మంచి ఈస్టర్ సందేశమే. కానీ ఈస్టర్ సందేశంలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది, ఇంకొక కోణ కూడా ఉంది. అది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సమాధి నుంచి బయటికి వచ్చారో దాని అర్థం ఏంటి? ఆయన పరలోకంలో వెళ్ళి, ఇప్పుడు రైట్ సైడ్ పిక్చర్ చూడండి, ఆయన ప్రధాన యాజకుడుగా పరలోకంలో కూడా ఒక ఆలయం ఉంది, పరలోకంలో కూడా నిబంధన మందసం ఉంది. పరలోక నిబంధన మందసం కరుణాపీఠం మీద ఈయన రక్తం ప్రోక్షించి మన వైపున ఆయన ప్రార్థన చేశాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఆయన సమాధి నుంచి బయటికి వచ్చాడు అని అంటే
తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విజ్ఞాపన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలి అంగీకరించాడని రుజువు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి పలికిన మొదటి మాట కూడా షాలోమ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ శిష్యులతో పలికిన మొదటి మాట ఏంటి? షాలోమ్. ఉందా లేఖనంలో? అలాగే ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండి అమ్మా. అలాగే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. క్రిస్ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. సరే, మంజుల గారు ఇప్పటి వరకు చదువుతున్నారు కాబట్టి చదవమ్మా ప్లీజ్. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అంటే ఆయన పునరుద్ధానం ఏం రుజువుపరుస్తున్నది? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో వెళ్ళి ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన కార్యక్రమము తండ్రి అంగీకరించాడని రుజువుపరుస్తున్నది. అది ఆల్ విత్ మీ. అందుకే వెంటనే 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందమ్మా? అందుకు అని స్టార్ట్ అవుతుంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి అనే మాట ఎక్కడైనా వస్తే అందుకు అని రాయబడి ఉంటే లేఖనంలో ముందున్న వచనం చదివితే దేని బట్టి ఎందుకు అనే మాట మనకు అర్థమవుతుంది. అందుకు ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం అంటే ఆయన చేసిన కార్యక్రమము తండ్రి అంగీకరించాడనే దానికి రుజువు ఏంటంటే ఆయన ఎలాగ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటికి వస్తాడో ఆవరణంకి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి నుంచి బయటికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ మాట కూడా మనం చదువుదాం. పరలోకంలో కూడా నిబంధన మందసం ఉంది అనే దానికి రుజువు ఎక్కడుంది? లేఖనంలో ఎక్కడ రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. పరలోకంలో కూడా మరియు ఆలయం ఉంది, అక్కడ కూడా నిబంధన మందసం ఉంది అనేది ఎక్కడుంది లేఖనం? మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఆలయం ఉంది, అక్కడ నిబంధన మందసం ఉంది. ఇంకా మోషే కూడా ఇక్కడ నిబంధన మందసం తయారు చేసే సమయంలో దేవుడు ఆయనకు చూపించిన దర్శనం, పరలోకంలో ఎలాగుందో నిబంధన మందసం అలాగే నువ్వు ఇక్కడ తయారు చేయి అని దర్శనం ద్వారా చూపించాడు. ఎక్కడుంది ఆ మాట? హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చదవమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. మంజుల గారు, హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఎలాగుందో నిబంధన మందసం అలాగే నువ్వు కూడా తయారు చేయాలని దేవుడు చూపించారు. సో ఇదే పశ్చాత్తాపం దినంన ఏం జరుగుతుందో అది మరి హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది. ఒకసారి చదవమ్మా. 9వ అధ్యాయం 7వ వచనం. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు పశ్చాత్తాపం దినమున? హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. రెండో గుడారం అంటే ఇక్కడ చూడండి, ప్రత్యక్ష గుడారం లోపల వెళ్ళంగానే పరిశుద్ధ స్థలము, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం. సో మొదటి గుడారము, రెండో గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలం. ఓకే, ఇప్పుడు జాగ్రత్త వినండి. యేసు చేసింది ఎంత చక్కగా వర్ణింపబడిందో అదే హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. మన ప్రధాన యాజకుడు ఏం చేశాడంట చనిపోయిన తర్వాత? 9వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవమ్మా. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు సంపూర్ణమైనదియునైన
గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది ఈస్టర్ సందేశం ఇంకొక కోన. ఆయన పునరుద్ధానం వలన అవును మనకు శుభప్రదమైన నిరీక్షణ కలుగుతున్నది. మన సమాధులు కూడా తెరవబడతాయి, అది మనం వింటూనే ఉంటాం. కానీ ఈస్టర్ వలన మనకి ఇంకొక ఆత్మిక పాఠం దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, పునరుద్ధానం దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యము, ఆ శిల్వ కార్యము, మరి పరలోకంలో వెళ్ళి చేసిన కార్యము తండ్రి అంగీకరించాడని రుజువుపరుస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నేను ముగిస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, మనం ఫోకస్ చేసిన ఆపోజిట్స్. అమ్మా దివ్య, లెట్స్ గో బ్యాక్. ఇక్కడ చూడండి, 7వ మాట నుంచి ఈస్టర్ మార్నింగ్ వరకు ఏం జరిగాను, కొన్ని ఆపోజిట్స్ వాడి మనము కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మొదటిగా బ్రోకన్ అండ్ అన్బ్రోకన్, రెండవది కవర్డ్లీ అండ్ కరేజ్, మూడవది గార్డెన్ ఆఫ్ కండెమ్నేషన్ అండ్ గార్డెన్ ఆఫ్ రిజరక్షన్, నాలుగవది డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. ఓకే, నేను చిన్న ప్రార్థన చేసేసి దాని తర్వాత సుందర్ పాల్ అన్నకి నేను టైం అప్పచెప్తాను. సుందర్ పాల్ అన్న ఉన్నట్లేరు, సో నేను శామ్యుల్ పరంజ్యోతి గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు కూడా సేవకులే, సేవకులారలే. వాళ్ళు ఎన్నో పనుల్లో ఉండుండొచ్చు, బిజీగా ఉండుండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనాలని వచ్చి ఉన్నారు. మీరు భాస్కర్ బిషప్ గారికి, బిషప్ సింగం గారికి ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. మీరు వాళ్ళకి ఆ దర్శనం ఇచ్చారు కాబట్టి తండ్రి, ఇద్దరు బిషప్లు భాస్కర్ గారు, సింగం గారు ఈ వేదికని స్థాపించారు. దీని వలన మేమందరం కూడా మేలు పొందుతున్నాం. అందరం తండ్రి, సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. ఇద్దరు బిషప్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాబోయే దినంలో కూడా ఈ వేదికని మీ మహిమార్థమై వాడుకోండి. ఏమేం పాఠాలు ఈరోజు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని సరిదిద్దండి. అలాగే నేర్చుకున్న కొత్త విషయాలు తోడు క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ చిన్న వేదిక చేత సార్వత్రిక సంఘం మేలు పొందాలి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిషప్ భాస్కర్ గారు ఇస్ ట్రావెలింగ్. బిషప్ భాస్కర్ గారు అయితే బిషప్ గారు లేరు. అయితే పరంజ్యోతి గారు బ్రీఫ్ ఫీడ్బ్యాక్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికి. ప్రభు పేట మీ అందరికి వందనాలు. ఈ సాయంకాల సమయమందు మరి అద్భుతమైన వన్ ఇంక్రెడిబుల్ టీచింగ్ వి హర్డ్. గతంలో ఎప్పుడు విననటువంటి ఒక అద్భుతమైన లోతైన ఆత్మీయ మర్మాలు పరిశుద్ధ ఆత్మదేవుడు దైవజనులు పాస్టర్ సురేష్ మనోహర్ గారి ద్వారా దేవుడు అందించాడు. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఈరోజు నేను యాక్చువల్లీ వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉండే, కానీ ఐ థాట్ ఈరోజు తప్పనిసరిగా మరి ఉండాలని ఆశపడి ఉండడం జరిగింది. బట్ ఐ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఒక్కొక్క అంశం మాట్లాడుతున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి నానా విధముల్లో, నానా సమయంలో యందు, నానా విధములుగా దేవుడు తను తాను ఎలాగ ప్రత్యక్షపరచుకుంటాడు అన్న విషయాన్ని మరి చూస్తూ విన్నప్పుడు ఈ 5 విషయాలు ఈరోజు బ్రోకెన్, అన్బ్రోకెన్, cowardly and courageous, and garden of condemnation and garden of resurrection, and down and up. ఈ 4 అంశాలు ఎంత అద్భుతమైన వివరణ. ఆఫ్టర్ యేసుక్రీస్తు ప్రభు చివరి మాట పలికిన తర్వాత జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా మరి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను వివరించలేను. మరి దైవజనులు చాలా ఒక్కొక్క దాన్ని చాలా అంటే తక్కువ టైము ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న జిస్ట్ అండ్ ద హైయెస్ట్ అంటే ఎంత ఉన్నతమైన రీతిలో దాన్ని మనకు అందించాలో అంత ఉన్నతంగా మనకు అందించారు. సో ఐ హావ్ లెర్న్డ్ న్యూ థింగ్స్ టుడే అండ్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. నిజంగా రెండవ భాగంలో అంటే ఫస్ట్ భాగంలో మనందరికీ తెలుసు మరి ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు, మిగతా వాళ్ళ కాళ్ళు విరగొట్టబడ్డాయి. తర్వాత ఆయన
ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు, ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు అనే దానికి చాలా అద్భుతమైన సిగ్నిఫికెన్సెస్ అక్కడ చెప్పడం జరిగింది. రెండవ దాంట్లో సీక్రెట్ డిసైపుల్స్, అప్పటి వరకు ఉన్న రహస్యంగా శిష్యులు ఉండి మరి మెయిన్ బయట కనబడుతున్న శిష్యులు వెనక్కిపోయి మరి దాక్కున్న వాళ్ళు బయటికి రావడం, ఇది సంథింగ్ సో పవర్ఫుల్. అది మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అన్నట్లుగా అది అయింది అనమాట. సో ఇది దిస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ హియరింగ్. సో అయితే ఒకటి, దేవుడు తన ప్రణాళికను మరి ఆయన నెరవేరుస్తాడు ఎవరి ద్వారానైనా అనేది ఒకటి చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అందులో యూజువల్ గా మనం చనిపోయే వరకు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. అది చనిపోయిన తర్వాత ఎవరొచ్చి తీసుకుపోయారు, పాతి పెట్టారు అనేది మామూలుగా చూస్తాం, కానీ ఈ కోణం నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. అప్పటి వరకు అసలు ఫ్యూనరల్, దట్ ఈస్ ద ఫైనల్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ వి గివ్ టు సంబడి. ఒక చనిపోయిన వ్యక్తికి మనం ఇచ్చే ఫైనల్ ట్రిబ్యూట్స్ అండ్ ఫైనల్ ఆనర్ ని మరి ఆ ఫ్యూనరల్ లోనే మనం చూపిస్తాం కదా. సో అది సొంతోళ్ళందరూ కూడా దూరం అయిపోయి విడిచిపెట్టిన పరిస్థితి. ఒకవేళ ఆలోచన చేయండి, ఇద్దరు కనుక బయటకు రాకుంటుంటే వాట్ ఈస్ ద కండిషన్? ఆ డెడ్ బాడీ అలాగే ఉండి ఎలా? సో అసలు వాట్ ప్లాన్, ఎంత దేవుడు అద్భుతంగా వాళ్ళని ఎలాగ ప్లాన్, అప్పటి వరకు అసలు వాళ్ళు ఏ మాత్రం బయటికి రాకుండా ఆ టైంలో దేవుడు వాళ్ళని తీసుకొచ్చి మిగతా వాళ్ళందరూ మరి వారు దాక్కునే పరిస్థితి ఇలాంటివి వచ్చింది. సో రియలీ అమేజింగ్ అండ్ ఆసమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ మనోహర్ గారు. ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మిగతా దైవజనులు ఇంకా ఎవరెవరైతే చెప్పాలనుకున్నారో మేబీ క్విక్ గా మీరు చెప్పొచ్చు. యు ఆర్ వెల్కమ్. నేను పేర్లు ఏం చెప్పను, యూ కెన్ జస్ట్ అన్మ్యూట్ అండ్ దెన్ యూ కెన్ టాక్. మేబీ డానియల్ అయ్య గారు ఆల్రెడీ అన్మ్యూట్ అయి ఉన్నారు, సో యూ కెన్ టాక్. Brother, praise the Lord, sir. Praise the Lord to all the servants of God. Today really we are, as brother Samuel గారు చెప్పినట్టుగా చాలా ఎక్సలెంట్ ప్రసంగం సార్, దేవుడి యొక్క అద్భుతము. దీంట్లో ఆయన చెప్పినట్టుగా ఏంటంటే నిజంగా ద సీక్రెట్ బిలీవర్స్ హౌ దే, అంతవరకు భయపడుతూ ఉన్నవాళ్ళు, సీక్రెట్ గా ఉన్నవాళ్ళు, హౌ దే ఫుల్ఫిల్ ద లాస్ట్ రిచువల్స్ ఆయనకి. సో గాడ్ ఆయన ప్లానింగ్ లో ఏంటంటే ఎవరి కోసం ఆగదు, ఈజ్ ఆల్రెడీ ఇన్ ద జాబ్ అన్నమాట. సంబడి విల్ గెట్ ఇట్ త్రూ సమ్ వన్. అదొకటి చాలా గొప్పగా అనిపించిన తర్వాత హౌ ఈ రెండవ గుడారంలోకి ప్రధాన యాజకుడు ఆయన వెళ్ళేసి అక్కడ అర్పించిన తర్వాత వెన్ ఈ కమ్స్ బ్యాక్ అండ్ ఈసే పాప వాళ్ళు పోగొట్టబడినవి అండ్ దేవుడికి యాక్సెప్ట్ చేయబడినవి అంటే అని సూచితగా షాలోమ్ అని చెప్తాడు. అదేవిధంగా మన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆయన అక్కడ చేరినప్పుడు అక్కడికి ఆయన జరగటం వల్ల అప్పుడు దేవుడి యొక్క అనుమతి, యాక్సెప్టెన్స్, ఇట్ ఈస్ టు రిసరెక్షన్, పునరుత్థానం వల్ల జరిగింది. అక్కడ కూడా షాలోమ్ అని చెప్పటం అన్నది ఇట్ వాజ్ చాలా అమేజింగ్. ఆ పోలికని మాకు చూపించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా యొక్క నిజంగా సో బ్లెస్డ్ సార్, రియల్లీ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. క్రిస్ శ్రీకాంత్ గారు ఇంకా సిస్టర్స్. అన్నయ్య ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. యేసేకు మహిమ కలుగును గాక. మరి నేను ఈరోజు అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు విన్న మాటలు బట్టి నిజంగానే బ్లెస్ అయ్యాను సార్. ఏంటంటే యేసు ప్రభు కాళ్ళు విరగొట్టకుండానే ఆయన మరణించారు. అంటే లేఖనం నెరవేరునట్లు ఇదంతా జరిగేనని ఉంటుంది. కాబట్టి లేఖనం నెరవేర్చడానికే ఆయన వచ్చారు. కాబట్టి ఆ విధంగానే ప్రణాళిక కూడా సిద్ధం చేయబడి ఆ విధంగా జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు శిలువ మీద ఉన్న యేసు, అంటే లోకం కూడా తెలుసుకోవాలి, శిలువ మీద ఉన్న యేసు ప్రభు మరణించాలి అంటే కాళ్ళ మీద కొట్టక ముందే మరణించాడు,
వీళ్ళు కొట్టాక మరణించారు. అంటే ఇక్కడ మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా కూడా లోకం గ్రహించడానికి ఒక సూచనగా ఉంది అని నాకు అర్థమైంది సార్. ఆమేన్. ఏసే మహిమ కలుగును గాక. నాకు చాలా వండర్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక తోటలో మరణ శాసనం దేవుడు ఏర్పాటు చేసి మరొక తోటలో జీవాన్ని ఆ యొక్క దానికి సంబంధించిన దాన్ని దేవుడు ఏర్పాటు చేసిందంటే నిజంగానే ఈ యొక్క గార్డెన్స్ అనేటి నిజంగా రెండు గార్డెన్సే, కానీ ఒక దాంట్లో మరణం మరొక దాంట్లో జీవం. నిజంగా సార్ అంటే దేవుని యొక్క క్రియలు మనం అసలు ఆలోచించితే అవి అంటే హృదయానికి గోచరం కాని పరిస్థితి అద్భుతంగా ఉన్నాయి సార్. నిజంగా నాకు ఇది చాలా కొత్తగా అనిపించి నేను ఎప్పుడు కూడా వినలేదు. సార్ నూతనమైన విషయాలు మీరు బయటికి తీసుకొస్తున్నారు, దేవుడు మీ ద్వారా బయలుపరుస్తున్నారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాకు మరొకటి ఏమనిపించిందంటే యేసు ప్రభు శిలువ మీద మరణించే వరకు అందరూ కూడా పరదేశంలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే మరణించారో శరగా తీసుకొని పోయి ఆ తర్వాత అంటే ఇప్పటి వరకు చాలా మంది క్రైస్తవులకు సార్ అందరు చనిపోయి పరదేశంలో ఉన్నారు అని అంటారు. పరదేశ్కి పరలోకం మధ్యన వ్యత్యాసం తెలవాలి. సహోదరి సంధ్య గారికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. పరంజ్యోతి గారు ఉన్నారమ్మా? సౌండ్ వినిపించట్లేదు. సంధ్యారాణి గారి వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ప్రైజ్ లార్డ్. క్రిస్, బ్రదర్ క్రిస్. ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. To see you all for 2 weeks. Praise the Lord, Guruji, and praise the Lord, my CPM family. And thank you for giving this opportunity to share my feedback. And Guruji, actually, what point has really touched me is పాత నిబంధనలో ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు అతని బలిని అంటే అతను తీసుకొచ్చినటువంటి బలిని అంగీకరించాడా లేదా, వారి పాపములు క్షమించబడినవా లేదా అనేది అతను బయటకు వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. అతను ఒకవేళ దేవుణ్ణి సాటిస్ఫై చేయకపోతే అతను మరి అతని యందు ఏదైనా లోపమున్నా దేవుడు అక్కడే మొత్తటం అనేది జరిగేది. కానీ బయటకు వచ్చాడు అంటే కనుక దట్స్ ఎ గ్రేట్ గుడ్ న్యూస్ అంతే. సో ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంటే పరలోకానికి ఆయన వెళ్ళి మరి పునరుత్థానము అనేది ఆయన బయటికి రావటాన్ని బట్టి మనందరికీ ఎస్ హీ పేడ్ ఇట్ ఆల్. ద లా ఈజ్ satisfied. The law is satisfied. I am justified. That's a great point, Guruji. నిజంగా బైబిల్లో ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే ఒక షాడో పెట్టాడు. అది గ్రహించగలిగిన వారు ధన్యులు. అది మాకు అర్థమైనట్టుగా వివరించడానికి దేవుడు మీలాంటి వాళ్ళని విధానాన్ని బట్టి దేవుడు కోట్లాది వందనాలు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు నేను ఎలా అంటే తన ఇంటిలో ఉన్న వాటిని బయటికి వచ్చింది మంచి యజమాని పోలి ఉన్నాడు అంటారు కదా మీరు. అదే గురుజీ, నిజంగా మేము చదువుతున్నప్పుడు ఏదో చదువుకుని వెళ్ళిపోతాం కానీ ఇలాంటి విషయాన్ని మీరు చెప్తున్నప్పుడు ఎంత ఉందో దీంట్లో అనిపిస్తూ ఉంటది. రియలీ గ్రేట్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ. నెక్స్ట్ మనోహర్ పాస్టర్ గారు. సార్ ప్రైజ్ ది లార్డ్ సార్. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రేమ వందనాలు సార్. సార్ శ్రీకాంత్ బ్రదర్ చెప్పినట్లుగా నిజమే సార్, అది మేము చదువుకుంటా వెళ్తున్నప్పుడు జస్ట్ చదువుకుంటా వెళ్ళిపోతున్నాము. బట్ సిపిఎం లోకి వచ్చినప్పుడు దీని వెనకాల ఎంత మర్మం దాచబడి ఉందా అని వండర్ సార్. ప్రతి వీక్ అన్నమాట ఇలా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని గురించి మీరు చెప్తున్న విధానాన్ని చూస్తున్నప్పుడు నిజంగా అన్నట్లుగా చాలా సార్ నేర్చుకోగలుగుతున్నాం. మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక మాట, అదేంటంటే దేవుని గురించినటువంటి జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆయన మీద గౌరవం పెరుగుతుంది, దాన్ని బట్టి ఇంకా ప్రేమ అధికమవుతుంది అని. నిజం సార్, అది ప్రతి వీక్ అది మేము చూస్తా ఉన్నాం. అది
అది చూస్తా ఉన్నప్పుడు నిజంగా జ్ఞానం పెరుగుతుంది సార్. నేను చాలా సందర్భాల్లో అనుకునే మాట ఏంటి సార్, ఇలాంటి నడిపింపు లేదా ఇటువంటి అవకాశం చాలా మంది దైవజనులకు లేదు కనుకనే కొంచెం కాలం వారు సేవలో ఉంటున్నారో తదుపరి మళ్ళా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటానికి కారణాలు. నిజంగా దేవుని మీద ప్రేమ మనకు పెరగటానికి ఇలాంటి అద్భుతాలు వాక్యంలో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది సార్. ఈ రోజు నిజంగా సిలువును గుర్చిన వార్త అనే మాట గాని, ఆ తోట గురించి గాని, ఈ ప్రధాన యాజకుడు, ఇవన్నీ కూడా సార్ చదువుకుంటా వెళ్ళినాయే సార్ ఒకప్పుడు. కానీ ఈ రోజు వింటున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆ మర్మాన్ని చూసినప్పుడు చాలా ప్రేమ దేవుని మీద అధికమవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సిపిఎం సార్. మీకు కూడా చాలా చాలా వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. సిస్టర్ మంజుల గారు ఉన్నారండి? ఉన్నట్లేరు పరమజ్యోతి గారు. సో విల్ యు లీడ్ us in closing prayer? భాస్కర్ గారితో భాస్కర్ గారు క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ వారే చేస్తారు. భాస్కర్ గారు వారు కూడా షేర్ చేసి. పర్లేదు ఇంకా అన్ని మళ్ళీ విన్న తర్వాత నేను అనుకుంటున్నా సాటర్డే గురించి చెప్పిండొచ్చు దీంట్లో. సాటర్డే రన్ ఫర్ జీసస్ చేస్తా ఉంటే అందరు నవ్వేవాళ్ళు. మేము కూడా ఏంటి సాటర్డే చెప్తున్నాడు కదా, ఏం లేదు కదా, ఇంకా అక్కడే ఉన్నాడు కదా అని రన్ ఫర్ జీసస్ కి కొద్దిగా రిలేట్ బాగా అవుతుంది ఇది ఈ రోజు చెప్పిన మాటలు గాని. మరి పరలోకం గురించి మళ్ళొకసారి ఆలోచించాల. అది డైరెక్ట్ పరలోకం పోతాం అనేది నిజమే. చాలా సార్లు పరదేశంలో ఉంటాం, మేము వాక్యాలు కూడా ఇప్పుడు అదే చెప్తాం, పరదేశంలో ఉంటారు అని. మరి ఈ రోజు పరలోకం అని అన్నారని అంటుంది కదా సిస్టర్, మీరు కూడా చెప్తారని. కాబట్టి చాలా గొప్ప విషయాలే, ఇలాంటి మర్మాలు నేర్చుకోవడం చాలా సంతోషం. ప్రార్థన ఆశీర్వాదం. యేసు ప్రభువా నాయన, ప్రతి మంగళవారం సురేష్ సాయి గారితో ప్రభా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మర్మాలు ప్రభా కేవలం సిపిఎం వారికి ఎంతో గొప్ప అవకాశం తండ్రి. ఈ దినం నిజంగా ప్రధాన యాజకుడి గురించి నాయన, మరి యేసు ఆ శిలువలో మరణించిన విధానం లేఖనాల ప్రకారం అని చెప్పడం, నేను ఎన్నెన్నో గొప్ప గొప్ప మర్మాలు, పాతాళం, పరలోకం, నేను నరకం, ఎన్నెన్నో విషయాలు ప్రభా ప్రతి మంగళవారం ముఖ్యంగా మేము రాబో దినాల్లో నేర్చుకోవడానికి, చెప్పడానికి మంచి అవకాశం తండ్రి. సురేష్ సాయి గారికి మరొకసారి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచండి తండ్రి. ఇలాంటి మర్మాలు అనేకం మేము నేర్చుకునే కృప దయచండి. ఇక్కడ చేరిన వారందరికీ, ముఖ్యంగా తీర్పులో ఉన్న వారందరినీ దీవించాలని కోరుతూ, శిలువ శ్రమ ధ్యానాల్లో ఈ పరిశుద్ధ వారం కూడా మీరు ఆశ్రయించాలని కోరుతూ, నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సురేష్ గారి స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Praise the Lord. Shalom. See you all. Okay, bye. Take care.